నమస్తే. లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో నిన్న సాయంత్రం కవిత అరెస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ తనని ఆల్రెడీ ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది ప్రత్యేక ఫ్లైట్లో. ఈరోజు 10 గంటల ఉపన్యాసం అంటే దాదాపుగా ఇప్పటికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు అక్కడ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత ఈడీ విచారణ తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం మరి పెద్ద ఎత్తున ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఈ యొక్క అంశం నాకు మహిళగా హక్కులు ఉన్నాయి, నా యొక్క హక్కులని భంగం కలిగించకుండా మీకు మాకు ప్రాధాన్యత ఇవ్వాలి, లేకుంటే మాకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈడీ విచారణకు పదే పిలుస్తున్నారు, పిలవకుండా ఆదేశించాలంటూ కూడా సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసింది. మరి ఆ పిటిషన్కి సంబంధించి తీర్పు వెలువడక ముందే ఈడీ దాన్ని ధిక్కరించినట్టుగా ఈరోజు వచ్చి అరెస్ట్ చేసినట్టు కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నారు. మాట్లాడదాం. మనతో పాటుగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, చూసే ఉంటారు కవిత అరెస్ట్కి సంబంధించిన అంశం. గతంలో తాను పిటిషన్ కూడా దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. అది 9న విచారణకు వాయిదా వేయబడింది. సో అది విచారణ పూర్తి కాకమునిపే అరెస్ట్ చేయడం అనేది లీగల్గా ఏమైనా ఈడీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తోంది, మీరేం చెప్తారు? నేను యాక్చువల్గా టెక్నికల్గా గతంలో ఈడీ ఏం చెప్పిందంటే మేము కోయర్సివ్ స్టెప్స్ ఏం తీసుకోము అని చెప్పింది. అది నిన్నటికి అయిపోయింది. ఏదైతే సుప్రీంకోర్టులో వాళ్ళు ఇచ్చిన హామీ నిన్న హియరింగ్కి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎక్కడ కూడా ఎస్ వీఆర్ ఎక్స్టెండింగ్ యువర్ ఆర్డర్ అప్ టు 19th అని అనలేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆర్డర్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రొసీడింగ్స్ ఇన్ హైకోర్ట్, సుప్రీంకోర్టు, వాళ్ళు కేవలం ఏమన్నారంటే ఇది మిస్లీనియస్ అప్లికేషన్ వచ్చే రోజు కాదు, రెగ్యులర్ కేసెస్ వచ్చే రోజు, when miscellaneous applications are coming up before the Supreme Court, then we will hear it on 19th అని మాత్రమే చెప్పింది. బట్ ఎక్కడ కూడా మీకున్న ప్రొటెక్షన్ ఆర్డర్ ఏది, మేము కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని ఏదైతే ఈడీ వాళ్ళకి హామీ ఇచ్చిందో ఆ హామీ నిన్న ఎక్స్టెండ్ కాలేదు. అది మీరు చాలా మంది మర్చిపోతున్నారు. టైం లిమిట్ పెట్టారా ఈడీ? టైం లిమిట్ కాదు, నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ దాకా అది ఆటోమేటిక్ గా ఉంటది. సో నిన్న నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ వచ్చింది కదా నిన్న. నిన్న ఏం ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు వాళ్ళకి. గతంలో వచ్చిన డేట్ ఏదైతే ఉందో ఆ రోజు ఈడీ హామీ ఇస్తే ఆ హామీ నిన్నటి దాకానే ఉంది. నిన్న ఎక్స్టెండ్ కావాలి కదా మళ్ళీ 19th దాకా. ఎస్ వీఆర్ ఎక్స్టెండింగ్ అని ఈడీ వాళ్ళు చెప్పలేదు, సుప్రీంకోర్టు కూడా అడగలేదు, వీళ్ళ లాయర్లు కూడా అడగలేదు. కేవలం డేట్ ఎక్స్టెండ్ అయింది. వీళ్ళ లాయర్లు కూడా అడిగి ఉండాల్సింది, మాకు ఏదైతే ప్రొటెక్షన్ ఆర్డర్ ఉందో 19th మీరు కేసు వింటామంటున్నారు, టిల్ సచ్ టైమ్ మై ప్రొటెక్షన్ ఆర్డర్ మే బి కంటిన్యూడ్ అని అడిగి ఉండాల్సింది. వీళ్ళ లాయర్లు అడగలేదు, జడ్జిలు చెప్పలేదు. సో టెక్నికల్ గా ఈడీ హ్యాస్ పవర్, ఈడీ హ్యాస్ రైట్ టు అరెస్ట్. సో ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే తీసుకపోవడం అనేది కూడా ధిక్కరణ కిందకి వస్తుందా సార్ ఏదైనా? నో, జనరల్ గా ఏంటంటే ఐపీసీ సెక్షన్స్ కింద పెట్టిన కేసులలో ట్రాన్సిట్ వారెంట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలా. ఐపీసీ సెక్షన్స్, ఇక్కడ ఐపీసీ సెక్షన్స్ లేవు కదా, అన్ని ఈడీ పిఎంఎల్ఏ కేసెస్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కి సంబంధించిన సెక్షన్స్ మాత్రమే పెట్టారు ఇక్కడ. సో అది రిమాండ్ కోర్ట్ ఎక్కడుంది వాళ్ళకి? ఢిల్లీలో ఉంది. రేపొద్దున ఆమెనే ఇవాళ ప్రొడ్యూస్ చేస్తారనుకోండి, ప్రొడ్యూస్ చేస్తే 14 days జుడిషియల్ రిమాండ్ పోతుంది. వాళ్ళు తప్పలేదు సార్, జుడిషియల్ రిమాండ్ అనేది తప్పదంటారా? ఇప్పుడు విచారణ చేస్తారా లేకుంటే జుడిషియల్ రిమాండ్ పంపిస్తారా? కంపల్సరీ పంపిస్తారండి, పంపించాల్సిందే. జుడిషియల్ రిమాండ్ పోయిన తర్వాత రేపే మళ్ళీ కస్టడీ పిటిషన్ కూడా వేస్తారు ఈమె మీద. ఈమెని 8 days 10 days మాకు కస్టడీ ఇవ్వండి, మాకు చాలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మిగిలే ఉంది, ఇంకా ఈమె నుంచి ఇంకా చాలా రాబట్టాలి, మేము కేవలం 10 ఫోన్లో 16 ఫోన్లోనే మేము రికవరీ చేశాము, ఇంకా దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ వీ హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ కవిత అండ్ హర్ అలైస్ అని పిటిషన్ వేస్తే అది అలౌ అవుతుంది. అది 15 days అడుగుతారు, జనరల్ గా 10 days అడుగుతారు. అడిగితే 7 days or 8 days. టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ధీమాగా ఉంది, మాకు కూడా మేము న్యాయంగా పోరాడతాము,
మేము వెంటనే కవితని బయటికి తీసుకొస్తామనే ఒక ధీమాతో వ్యక్తం చేస్తుంది. సో రిమాండ్కి తరలిచ్చినట్టే బెయిల్ ఉండకపోవచ్చు. సో మరి వాళ్ళు ఎట్లా ధీమాతో వ్యక్తం చేస్తారు అనుకోవాలి? వాళ్ళకు ఉన్నటువంటి న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళకు ఆ హక్కులేంటి? ఏ రకంగా పోరాడే అవకాశం ఉన్నది? వాళ్ళు ఏదో పొలిటికల్ గా మాట్లాడితే నడుస్తుంది కానీ ఏం జుడిషియరీ వ్యవస్థ అంటే తమాషానా? రేపు పోగానే బెయిల్ ఇవ్వడానికి 100 కోట్ల స్కాములు చేసి మేము ఆడామే. ఇప్పుడు ఒకటే అండి, ఎంతసేపటికి వీళ్ళు చెప్పేది ఏంటి? ఆడ మనిషిని ఇంట్లోనే ఎగ్జామిన్ చేయాలని చెప్పి ఈరోజు ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు. మరి అదే ఆడ మనిషి రాష్ట్రాలు దాటి ఖండాలు దాటి ఢిల్లీ పోయి స్కామ్ చేయొచ్చు కానీ ఎగ్జామినేషన్ మటుకు ఇంట్లో వచ్చి చేయాలా? వాట్ ఈస్ దిస్ ఫన్? ఎవరు ఊరుకోరు దాని మీద. వీళ్ళు ధీమాగా ఉన్నారంటే పొలిటికల్ డైలాగ్ అది. సో రిమాండ్ పంపించడం తప్పనిసరిగా అంటారు. రిమాండ్ పంపించడం అయితే డెఫినెట్ గా ఉండబోతుంది అంటున్నారు మీరైతే. 200% రిమాండ్ పోతుంది ఇవాళ. వాళ్ళు ఏదో సుప్రీంకోర్టు మూవ్ చేస్తాము, స్పెషల్ కేసు కింద ట్రీట్ చేయమని పిటిషన్ వేస్తాము అని చెప్పుకుంటున్నారు పొలిటికల్ గా. బట్ అది అయ్యే పని కాదు. ప్రొసీజర్ ఉంటుందండి. అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ అనేది 24 hours లోపల జరిగిపోవాలి కదా. 24 hours లోపల కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి. అది సెటిల్డ్ లా. ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్రెడీ సార్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు మనీష్ సిసోడియా కావచ్చు, తదితర వ్యక్తులు అందరూ కూడా ఇప్పటికే జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. అక్కడ చాలా కాలంగా మనం చూస్తున్నాం, జైల్లోనే మగ్గుతున్నారు. ఇప్పుడు విచారణ పేరిట ఇటకేలకు కవితను అరెస్ట్ చేసిన అంశం తెర మీదకి వచ్చింది. అరెస్ట్ చేసిన తర్వాత మీరు చెప్తుంటే రిమాండ్కి తరలించిన తర్వాత వాళ్ళు కస్టడీ తీసుకొని విచారణ చేసి పూర్తిగా తన ఇన్వాల్వ్మెంట్ ఉందని కాబట్టి ఒక రకంగా వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేయరు. ఆధారాలు ప్రూవ్ చేస్తూ వాళ్ళు శిక్ష కానీ ఖరారు చేస్తే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? శిక్ష అనేది ఇప్పుడే ఉండదండి. ఇప్పుడు ఓన్లీ దిస్ ఈజ్ ఆల్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఇంకా 2 స్టేజెస్ మిగిలి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, వాళ్ళు 4వ 3వ ఛార్జ్ షీట్లు వేశారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఓల్డ్ హిస్టరీ, 3వ 4వ ఛార్జ్ షీట్లు వేశారు. ఎక్కడ కూడా ఛార్జ్ షీట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ స్టిల్ నాట్ కంప్లీటెడ్. మీరు ఆలోచించండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ అంటే ఇంకా మా ఇన్వెస్టిగేషన్ మిగిలే ఉంది. మేము ఇంకా చాలా మంది ఇందులో అరెస్టులు ఉంటాయి తప్పకుండా. అప్పుడు కనుక ఫైనల్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అని ఒక ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాలి. ఇప్పుడు కాదు, అది 6 నెలల తర్వాత వేస్తారు. అప్పటిదాకా ఎవరికి బెయిల్ దొరకదు. 6 months తర్వాతనే 6 months వరకు 100% జైల్లో ఉండాలా? 100% జైల్లో ఉండాల్సిందే. అంత ఈజీగా బెయిల్ రాదండి ఈ కేసులో. లీగల్ గా వీళ్ళకేం హక్కులు ఉంటాయి సార్? అంటే ఎట్లా ఫైట్ చేయొచ్చు? వీళ్ళకి వెసులుబాట్లు ఏంటిది? వీళ్ళు దే కెన్ ఫైల్ రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్. ఎప్పుడు కస్టడీ పీరియడ్ అయిపోయిన తర్వాత ముందు ఇమీడియట్ గా రేపు కస్టడీ పిటిషన్ వేస్తారు వీడి వాళ్ళు. ఆ కస్టడీ పిటిషన్ 7 days 8 days ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దే హ్యావ్ ఎ రైట్, దే కెన్ మూవ్ ఎ రెగ్యులర్ బెయిల్. అప్పుడు మళ్ళా దాని తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది ఇట్ ఈస్ అల్టిమేట్లీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. కోర్టు నిర్ణయం చేస్తుంది. కోర్టు గనక ఇంకా ఫర్దర్ ఈడీ వాళ్ళు ఏం చెప్తారు? లేదు, ఇప్పుడే బెయిల్ ఇవ్వకండి, ఆమె హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ లేడీ, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, విట్నెస్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది అని వీళ్ళు అబ్జెక్షన్ పిటిషన్ వేస్తారు. వేసినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు నమ్ముతుంది, ఈమె హైలీ ఇన్ఫ్లుయెన్స్ లేడీ కాబట్టి ఈమెకి బెయిల్ ఇప్పుడే గ్రాంట్ చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు కనుక నమ్మితే బెయిల్ ఇవ్వరు ఇప్పుడే. ఖచ్చితంగా ఇంకా 6 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉండాల్సిందే. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ అడ్వైజర్ కూడా ఆరోపణ చేస్తున్న అంశం ఏంటంటే దీంట్లో దాదాపుగా ఇప్పటివరకు 13 మంది అరెస్ట్ చేశారు. దాంట్లో ఒక 3-4 ఇప్పుడు ప్రస్తుతం ఆ కవితతో పాటుగా జైలు శిక్షకో విచారణకో హాజరయ్యారు తప్ప శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, అందరూ కూడా బయట అప్రూవర్గా మారి బయట తిరుగుతున్న వారు ఉన్నారు కదా. సో వాళ్ళు బీజేపీతో అలయన్స్ ఉండడం వల్ల వాళ్ళని వదిలేశారు. కానీ ఇటువంటి మా వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం వల్లనే మా మీద స్ట్రెస్ చేస్తున్న ఒక అంశం కనుక మనం వాళ్ళు చెప్తున్న అంశమే తీసుకున్నా కూడా అప్రూవర్గా మారిన వాళ్ళకి బయట బెయిల్ దొరకడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా కొంత దీని నుంచి వెసులుబాటు ఉంటుందో వాళ్ళకేమైనా?
అట్లా కాదు, అప్రూవర్ గా మారినంత మాత్రాన శిక్ష తప్పించుకున్నట్టు కాదండి, గుర్తుపెట్టుకోండి. శిక్ష కోర్టులు అనేవి అప్రూవర్ గా మారితే వాళ్ళ కేసుని లీనియంట్ గా చూస్తుంది అంతే. అంటే తీవ్రత కొంచెం తగ్గించి చూస్తుంది తప్ప వాళ్ళు ఏదో శిక్ష తప్పించుకున్నట్టు కాదు అక్కడ. అప్రూవర్ గా మారినంత మాత్రాన శిక్ష నుంచి తప్పించుకోలేరు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అప్రూవర్ గా మారారు కాబట్టి వాళ్ళు ఈ విట్నెస్ లను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేసింది గతంలో. ఓకే. సో ఇప్పుడు సపోజింగ్ కవిత కూడా నేను అప్రూవర్ గా మారుతాను అన్నది అనుకోండి, అప్పుడు ఏమైతుంది, మొత్తం కేసు అంతా బెయిల్ ఇప్పుడే రాదు, ఒక 3-4 నెలల తర్వాత. అప్పుడు కేసు అంతా ఎవరి దిక్కు టర్న్ అవుతుంది, అరవింద్ కేజ్రీవాల్ మీద, సిసోడియా మీద, వాళ్ళ మీద టర్న్ అవుతుంది. ఒకవేళ కవిత కనుక అప్రూవర్ గా మారుతాను అని అంటే సో అది రిమోట్ ఛాన్సెస్. అసలు మెయిన్ కేసు సౌత్ గ్రూప్ నుంచి మొత్తం లీడ్ చేసిందే కవిత అని అలిగేషన్ కదండి. అవునవును. అట్లాంటి సమయంలో నేను అప్రూవర్ గా మారుతా అంటే అంత ఈజీ ఉండదు, కోర్టు యాక్సెప్ట్ చేయాలి కదా మళ్ళా. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద కోర్ట్ టు డిసైడ్ వెదర్ షీ కెన్ బి టేకెన్ యాజ్ అన్ అప్రూవర్ ఆర్ నాట్. అప్పుడు కోర్టు ఒప్పుకుంటే ఎస్, షీ మే గెట్ బెయిల్. ఓ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత బెయిల్ వస్తుంది. ఓకే. సో సార్, ఇక్కడ ప్రస్తుతం కస్టడీ కనుక ఈడీ అధికారులు కస్టడీ తీసుకున్న తర్వాత ఆల్రెడీ 19వ తేదీన ఇది ప్రొటెక్షన్కి సంబంధించి కవిత ఇచ్చిన పాత పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది కదా. అప్పుడు కనుక కవిత తరపున న్యాయవాదులు ప్రొటెక్షన్ ఇవ్వమని అన్న తర్వాత అరెస్ట్ చేశారు, లేకపోతే ఈ కేసుని సంబంధించి దాన్ని విడుదల చేయాలని ఏమైనా డిమాండ్ చేసే అవకాశం కానీ ఆ ఆస్పెక్ట్ ఏమైనా ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? లేదు, అది ఆల్రెడీ ఇన్ఫ్రాక్చువస్ అయిపోతుంది. 19వ తారీఖు వచ్చే కేసు ఇట్ ఈస్ ఇన్ఫ్రాక్చువస్ అని సొలిసిటర్ జనరల్ లేసి చెప్తాడు. బికాస్ ఆల్రెడీ అరెస్ట్ హ్యాపెండ్. ఆమె ప్రొటెక్షన్ అడుగుతుంది దేనికి, ఒక మహిళని మమ్మల్ని అక్కడికి పిలిచి ఢిల్లీకి పిలిచి విచారణ చేయొద్దు అని దాని మీద ప్రొటెక్షన్ అడిగింది. అది నిన్నటి దాకా ప్రొటెక్షన్ ఉండింది ఆమెకి. 19th వచ్చేటప్పటికి ఆ ఇష్యూ జరిగిపోయింది కదా, ఆమె ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది. సో దట్ విల్ బికమ్ ఇన్ఫ్రాక్చువస్. వీళ్ళు ఏదైతే 19th నాడు వస్తున్న కేసు ఉందో మీరు చూడండి, వాట్ విల్ హ్యాపెన్. ఐఎమ్ నౌ టెలింగ్, 19th నాడు సింపుల్ గా ఇన్ఫ్రాక్చువస్ అవుతుందని కొట్టేస్తారు దాన్ని. సుప్రీంకోర్టు దాని పెద్ద హియరింగ్, గంటలు హియరింగ్ ఏమి ఉండదు, ఇంకా సింపుల్ కొట్టేస్తారు, ఇన్ఫ్రాక్చువస్ అని కొట్టేస్తారు అంతే, 100%. ఓకే. నెక్స్ట్ కస్టడీకి తీసుకున్న విషయంలో వీళ్ళు ఏమైనా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ అప్పీల్ చేస్తే ఏం జరగబోతోంది? పోలీస్ కస్టడీ పిటిషన్ ని ఛాలెంజ్ చేయడానికే లేదండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుంది చెప్పండి రిలీఫ్ వాళ్ళకి? వై విల్ ద సుప్రీం కోర్ట్ విల్ గివ్ రిలీఫ్ టు అన్ అక్యూజ్డ్? యూ మేడ్ ఎ బ్లండర్ కదా, 100 కోట్ల స్కామ్ అది. సుప్రీంకోర్టు కస్టడీ తీసుకోవద్దు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని ఎప్పుడు చెప్పదు, సుప్రీంకోర్టు చెప్పదు, ఈ దేశంలో ఉన్న ఏ కోర్టు కూడా చెప్పడానికి అధికారం లేదు. ఇన్వెస్టిగేషన్ చేయొద్దని ఎక్కడ చెప్పదు. నీకు అరెస్ట్ లో ఏమన్నా అవకతవకలు జరిగినాయి, యూ ఫైట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అది అప్పుడు ట్రయల్ అప్పుడు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ విషయం ఏంటంటే 2 విషయాలు. ఇందాక గోపాల్ శర్మ గారు చెప్తున్నట్టుగా ఏదైతే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఉందో ఆ పిటిషన్ ఏంటి, నన్ను పదే ఢిల్లీకి పిలిచి విచారణ చేయాలనుకుంటున్నారా, విచారణని మీరు నాకు మహిళగా హక్కులు కల్పించి ఇంటి వద్దే విచారణ, ఒక్కసారి మీకు కనుక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఇంటి దగ్గర విచారణ చేయాలని ఏమని సుప్రీంకోర్టులో ఏమున్నది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, ఇంటి దగ్గరే విచారణ చేయాలని నాకు ప్రొటెక్షన్ కల్పించమని ఉంది. అయితే ఎక్కడైతే ఈ పిటిషన్ ఉందో నిన్న ఆల్రెడీ విచారణకు వచ్చినప్పుడు గత హియరింగ్లో వచ్చినటువంటి విధానంగా ఈడీ ఏం చెప్పింది, మేము కోహరెన్సివ్ అంటే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోము, మేము ఇబ్బంది పెట్టంలేండి అనే రకంగా ఒక రకంగా చెప్పాలంటే కవిత ఫేవరబుల్గానే వాళ్ళు ఈడీ కూడా మాట్లాడడం జరిగింది గత విచారణ వరకు. కానీ నిన్నటి విచారణకు వస్తే వాళ్ళు ఎక్స్టెండ్ చేయలేరు. సో ఇక్కడ లీగల్గా ఇందాక హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఫస్ట్ జరిగిన హియరింగ్లో వాళ్ళు ఈ హియరింగ్లో ఏం చెప్పారు, కోర్టులో వాళ్ళు మేము ఎటువంటి యాక్షన్ తీసుకోలేండి, తమ హక్కులకి ఇక్కడ కవిత హక్కులకి భంగం కల్పించాము అనే రకంగా వాళ్ళు కవిత ఫేవరబుల్గానే చెప్పినప్పటికీ ఇక్కడ ఏదైతే వీళ్ళు వాగ్దానం చేసిరో హైకోర్టుకి ఇచ్చిరో ఆ హైకోర్టుకి ఇచ్చిన టైం లిమిట్ ఎప్పుడు మళ్ళీ తిరిగి విచారణ జరిగేంత వరకే. అంటే వాళ్ళు ఇక్కడ ప్రొటెక్షన్ ఇస్తా అన్నది
ఇక్కడ విచారణ మొదటి విచారణలో ఏదైతే గతంలో జరిగిన విచారణలో ఈడీ హామీ ఇస్తే ఆ హామీ ఎప్పటి వరకు ఉంటుంది, సెకండ్ సారి విచారణ జరిగేంత వరకే ఉంటుంది. అయితే నిన్న జరిగినటువంటి విచారణలో ఇందాక అడ్వకేట్ చెప్తున్నట్టుగా ఈ విచారణలో ఎక్కడ కూడా మేము ఇది కంటిన్యూ చేస్తామని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పలేరు. ఇక్కడ కవిత తరపు న్యాయవాదులు కూడా ఇది కంటిన్యూ చేయడం అడగలేదంట. తర్వాత ఇప్పుడున్న విషయం ఏంటంటే విచారణకు సంబంధించి వాళ్ళు కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. ఎటగలకు అరెస్ట్ జరిగింది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ధిక్కరణ కిందికి రాదు. సో కోర్టు ధిక్కరణ కాదు ఇది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి తదుపరి ఇక్కడ కవిత అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు జరగబోయేటువంటి భవిష్యత్తు ఏంటి అంటే కవితకి 6 నెలల జైలు శిక్ష తప్పదు అన్నట్టుగా ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో అక్కడ ఢిల్లీలో కవితను ప్రవేశపెట్టే అవకాశం. ఆ తర్వాత దీనికి సంబంధించి రిమాండ్ తీసుకోబోతున్నారు. రిమాండ్ 14 రోజుల పాటు రిమాండ్కు కోరే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. రిమాండ్ తర్వాత వెంటనే ఈడీ మళ్ళీ కస్టడీ తీసుకోబోతుంది. సో గతంలో వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినప్పుడు కూడా ద కేస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, దీనికి సంబంధించి పూర్తి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయిపోలేదని మెన్షన్ చేసింది. కాబట్టి ఈ కేసు మళ్ళా మేము కవితను విచారించాలనే తరహాలో కస్టడీ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా 14 రోజుల రిమాండ్, ఆ తర్వాత కస్టడీ మొత్తం ముగిసేసరికి ఒక 10-15 రోజులు కావస్తుంది. తర్వాత ఈడీకి కనుక సరిపోయే ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా కవిత చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ అంటే బయటికి వచ్చి గతంలో చంద్రబాబు కేసులో మనం చూసినాం. ఆయన బయటికి వెళ్తే ఇక్కడ విట్నెస్లను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుందనే ఒక నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా కాలం వరకు బెయిల్ ప్రమోట్ చేశారు అంటే రేపు అంటే కూడా విచారణలో చాలా వరకు ప్రమోట్ చేశారు. సో ఇక్కడ కూడా కవిత విషయంలో ఏముండబోతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ డెఫినెట్గా విట్నెస్లని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇబ్బంది కలుగుతుంది అనే ఒక అంశంతో కవితకి బెయిల్ వస్తుందా రాదా ఇది కోర్టు పరిధిలో ఉండే అంశం, క్వశ్చన్ మార్క్. ఒకవేళ రాకుండా ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ ఛార్జ్ షీట్ ఇది మొత్తానికి ఈ కస్టడీ పూర్తయిపోయి ఈ కస్టడీలో విచారణ చేసిన తర్వాత తుది ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు 6 నెలల సమయం పడుతుందట. మినిమం 6 months ఆఫ్ టైం, మ్యాక్సిమం 6 months ఆఫ్ టైం. ఒకవేళ కవితని స్క్వీజ్ చేయాలి, ఇదే రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ 6 నెలల పాటుగా కవితను జైల్లో ఉంచక తప్పదు. ఇక్కడ చాలా స్పష్టమైంది. కవిత అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్, తర్వాత కస్టడీ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్ ఒక 15 రోజుల సమయం అయితే ఈ రిమాండ్లోనే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రిమాండ్ కస్టడీలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. కోర్టు ఇక కస్టడీని ఛాలెంజ్ చేసే అవకాశం లీగల్గా లేదట. తర్వాత రిమాండ్ ఉన్నప్పటికీ రిమాండ్ని కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత వస్తుందా అంటే ఈ రిమాండ్ని కాస్త పొడిగించి ఆఖరికి వస్తే 6 నెలల పాటుగా జైల్లో ఉంచే అవకాశం. ఎందుకంటే బయటకు వస్తే కవిత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందని ఒక నేపథ్యంలో కూడా అది ఈడీ తరపున న్యాయవాదులు వాదించే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ వస్తుందా రారా తర్వాత సంగతి అది కోర్టు పరిధిలో అది కోర్టుల పరిధిలో న్యాయస్థానం పరిధిలో ఉంటుంది. ఇక చివరికల్లా 6 నెలలు పడుతుంది సమయం ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు యొక్క పూర్తి కథనానికి, పూర్తి తతంగానికి. సో ఈ 6 నెలల పాటుగా కవితను జైల్లో ఉంచే ప్లాన్ డెఫినెట్గా జరగబోతుందని ఒక అంచనా, ఒక టెక్నికల్గా ఈ అంశాలు కూడా లేవనెత్తుతున్నారు ప్రముఖ న్యాయవాదులు. చూద్దాం మరి ఏం జరగబోతోంది. 6 నెలల పాటుగా కవితకు జైలు శిక్ష తప్పదనే మాట నిజం కాబోతుందా, దీని న్యాయస్థానం ఏం చేయబోతోంది? ముఖ్యంగా ఈరోజు ఇక బీఆర్ఎస్ పార్టీకి అన్ని దిక్కులు లాక్ అని చెప్పాలి. ఇక్కడ కోర్టు ధిక్కరణ అన్నారు, కోర్టు ధిక్కరణ కింద కొట్టివేయబడింది. కోర్టు ధిక్కరణ కింద ఎట్టి పరిస్థితుల్లో రాదంటూ కూడా హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చాలా కరాఖండిగా చెప్పారు. ఆ తర్వాత ఇక ట్రాన్సిట్ వారెంట్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సిట్ వారెంట్ అనేది ఐపీసీ సెక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఈ సెక్షన్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. అది ఈడీ పరిధిలోకి రాదు. కాబట్టి ఎక్కడైతే ఈడీకి ఉన్నటువంటి పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈడీ ఎక్కడైతే దాన్ని ప్రవేశపెట్టాలో, ఎక్కడైతే కేసు ఫైల్ అయిందో ఆడికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్సిట్ ఆర్డర్ అనే ఒక ట్రాన్సిట్ వారెంట్ ఏదైతే కేటీఆర్ లేవనెత్తిరో అది కూడా చెల్లుబాటు కాదు. ఇక మిగిలిందల్లా ఒకటే, 6 నెలల సమయమా లేకపోతే ఈ కస్టడీ రిమాండ్ పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయడమా? ఒకవేళ వీళ్ళ పక్షాన న్యాయం కనుక ఉంటే ఈ 15 20 రోజుల తర్వాత కవితకు బెయిల్ రావడమా? డెఫినెట్గా ఈ యొక్క అంశం ఏంటంటే కవిత జైలు శిక్ష అనుభవించడం మాత్రం ఖాయం. 6 నెలలు కవితకు జైలు తప్పదని ఒక అంచనా అయితే ఉంది. చూద్దాం మరి ఈరోజు ఈడీ అధికారులు ఏం చేయబోతున్నారు. రిమాండ్కి తరలించిన తర్వాత కస్టడీ అడగబోతున్నారా, లేకుంటే ఈ 19 విచారణ కూడా అయిపోతుంది. ఏదైతే కవిత సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ చేయాలని చెప్పి అడిగిందో ఆ విచారణ 19 తారీఖు వస్తుంది. కాబట్టి ఏమడిగింది? ప్రొటెక్షన్ మాత్రం ఇవ్వాలని అడిగింది.
సో ప్రొటెక్షన్ ఇవ్వకుండా వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి కథం ఇక ఈ కేసు మొత్తం కూడా ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే కొట్టేయబడుతుంది. అది కొట్టేయబడుతుంది, కేసు మొత్తం కూడా చెల్లుబాటు కాదు. సో ఓవరాల్గా ఇది మొత్తం జరగబోతోంది. ఇక 6 నెలల పాటుగా కవిత జైలు శిక్ష గ్యారంటీ. 6 నెలలు కవితకు జైలు అనే మాట పెద్ద ఎత్తున వినబడుతుంది. ఎందుకనంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి చివరిగా విట్నెస్లని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండేంత వరకు సమయం, చివరి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే 6 నెలల సమయం పడుతుంది. ఈ 6 నెలల పాటుగా కవిత జైల్లో ఉండడం ఖాయం అంటూ వినపడుతుంది. ఒకవేళ ఇంకో ఆప్షన్ కింద ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొంతమంది ఇప్పటికే అప్రూవర్గా మారారు కాబట్టి అప్రూవర్గా మారితే కవితకున్న అంత ఈజీగా అప్రూవర్గా మారడం అంటే శిక్షను అంగీకరించడమే. ఆ యొక్క మేము చేసే తప్పును అంగీకరించడమే అప్రూవర్గా మారడం అంటారు. సో ఒకవేళ కవిత కనుక ఇతరులాగానే అప్రూవర్గా మారితే ఇందులో ఏమైతే మహా అయితే ఏం శిక్ష తగ్గదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటిది, అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి ఈ మొత్తం తతంగం పోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. సో కొంత ఈ కవిత నుంచి కాస్త ఈ బాల్ కాస్త అరవింద్ కేజ్రీవాల్ బౌండరీకి పోతుంది. నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఈడీ అధికారులు అక్కడ గేమ్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. కానీ శిక్ష నుంచి కానీ ఎక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేదు. చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఈడీ కవిత కేసు విషయంలో ఈరోజు 10:30 కల్లా ఈడీ అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరి కోర్టు ఏం చెప్తుంది, రిమాండ్కి సంబంధించి కస్టడీకి సంబంధించి రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. 6 నెలల జైలు శిక్ష మాత్రం తప్పదంటూ చాలా మంది కూడా తన యొక్క అభిప్రాయాన్ని లీగల్గా టెక్నికల్గా ఉన్న అంశాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి కవిత విషయంలో ఏం జరుగుతుందనే మాత్రం.